కళ్ళు నాకిచ్చావు నీలాగే చూచుటకు, నీ స్వరము నాకిచ్చావు నిన్ను నేగి పిలుచుటకు. అందరూ కలిసి నీ కళ్ళు నాకిచ్చావు నీలాగే చూచుటకు, నీ స్వరము నాకిచ్చావు నిన్ను నేగి పిలుచుటకు. నీ చేతులు నాకిచ్చావు నీలాగే బలపరచుటకు, నీ ఆత్మను నాకిచ్చావు నీలాగే నడుచుటకు. నీ చేతులు నాకిచ్చావు నీలాగే బలపరచుటకు, నీ ఆత్మను నాకిచ్చావు నీలాగే నడుచుటకు. నీ పెదవులు నాకిచ్చావు నీలాగే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు. నీ పెదవులు నాకిచ్చావు నీలాగే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలాగా ప్రకాశించుటకు. నీ మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు. చేస్తున్నాను. ఒక వ్యక్తి అట ఇప్పుడు అవి లేవు, కానీ ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉండేవి. ఎస్టీడీ లోకల్, ఎస్టీడీ, ఐఎస్టీడీ బూత్ అని చెప్పి టెలిఫోన్ బూతులు ఉండేవి. మనం ఆ టెలిఫోన్ బూత్ చిన్న బాక్స్ పెట్టేవాళ్ళు. మనం లోపలికి వెళ్ళి డయల్ చేసుకుని మాట్లాడితే కింద బయట బిల్లు పడేది, బయటకు వస్తే బిల్లు కట్టేవాళ్ళం. ఈ అనుభవం మీకుందండి? అందరూ న్యూయార్క్, వాషింగ్టన్ ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళ? ఎస్, ఇది మేము చూసాము, మాకు అనుభవం ఉందన్న వాళ్ళు ఒకసారి చూపించండి. వెరీ గుడ్. ఒకరోజు ఇలాగ ఒక పెద్ద ఆయన ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళాడు. బూతులు లేవు అక్కడ, బూత్ ఏం లేదంటే 4 బాక్స్ ఏం లేదు, అక్కడే బిల్లు ఉండేది. డయల్ చేసి ఇచ్చింది, నోట్లో డయల్ చేసి ఇస్తే అది పట్టుకుని అలాగేనమ్మా 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 సరేనమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఈ లోపల ఆమె బిల్లు ఇచ్చింది. అదేంటి బిల్లు ఇస్తున్నావు? నువ్వు మాట్లాడావు కదయ్యా. ఎవరో ఒక ఆడావిడ మాట్లాడింది, సరేనమ్మా అని చెప్పి అన్నాను, అందుకే బిల్లు ఇచ్చాను. మాట్లాడింది మా అమ్మాయి కాదమ్మా, వేరే ఎవరో మాట్లాడారు. ఎవరితో మాట్లాడితే నాకెందుకు నాయనా, నువ్వు మాట్లాడావు కాబట్టి ఇదిగో ఎస్టీడీ బిల్లు ఇచ్చాను. అది కాదు తల్లి, నేను నా కూతురుతో మాట్లాడితే ఆమె ఎవరో నాతో మాట్లాడింది, దానికి నువ్వు బిల్లు వేస్తావేమిటి? మీరు ఎవరితో మాట్లాడితే నాకెందుకండి, మీరు బిల్లు కట్టాలి. ఇదంతా చూస్తూ ఉన్నా. వాళ్ళిద్దరి మధ్య గొడవ సెటిల్ కావటల్లా. అప్పుడు నేను అడిగా, అయ్యా మీరు ఫోన్ చేశారు కదా? చేశానండి. మీరు అవునమ్మా అలాగేనమ్మా అలాగే అన్నా? అవునండి అలాగే అన్నాను. ఇప్పుడు అటుపక్క ఎవరో ఒక ఆడావిడ మాట్లాడిందండి. ఏమనుకోకపోతే ఏం మాట్లాడింది? మీరు డయల్ చేసిన నెంబరు బిజీగా ఉంది, కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేయండి. ఈ పెద్ద మనిషి పాపం తెలియక సరేనమ్మా అలాగేనమ్మా మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా అని ఫోన్ పెట్టేస్తే ఆమె బిల్లు వేసింది. ఈ తిప్పులు ఎన్నిబడేవాళ్ళమో మనం. ప్రియ సహోదరి సహోదరులు, అక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్సులో అంతా నల్లగా ఉంది, అంటే లైట్ లేదు. డయల్ చేద్దామంటే కనిపించటం లేదు. అటువంటి సమయంలో అతను బయటకు వచ్చి, ఏమిటండి ఆ టెలిఫోన్ బాక్స్, ఫోన్ పెట్టినటువంటి బాక్స్లో లైటింగ్ లేదేమిటి, అంత చీకటిగా ఉందేమిటి, బయటేమో శబ్దాలు వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ టెలిఫోన్ బూత్ ఓనర్ అంటాడు, సార్ లోపలికి వెళ్ళి తలుపేయండి సార్
ఆటోమేటిక్గా మీ గదంతా కూడా లైట్తో నింపబడుతుంది అన్నాడు. అదెట్లా? మీరు చూడండి సార్ అని చెప్పండి. చీకటిగా ఉన్నటువంటి ఆ చిన్న టెలిఫోన్ బూత్ లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే ఆ తలుపుకి ఆ స్విచ్ అటాచ్ అయి ఉంది. ఎప్పుడైతే తలుపేశాడో చీకటంతా కూడా పారిపోయింది. ఆ గది వెలుగుమయమైపోయింది. బయట ఉన్న శబ్దాలన్నీ కూడా మాయమైపోయినాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అదే చెప్తున్నాడు. నీ ఇంట్లో చీకటి ఉందా? అయితే నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని మోకరించు. పరలోకము నుండున్న దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు.